ప్రత్యేక సమగ్ర సవరణతో హైదరాబాద్ పరిధిలో ఎన్ని ఓట్లు ఎగిరిపోతాయోనన్న ఆసక్తికర చర్చ ఇప్పుడు నగరవాసుల్లో నడుస్తోంది. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో జరిగిన సర్వేను పరిశీలిస్తే 30 నుంచి 35% వరకు ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొందరికి నగరంలోనే 2-3 చోట్ల ఓట్లు ఉండగా మరికొందరికి స్వగ్రామాల్లోనూ ఓటు హక్కు ఉంది. ఈ పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47.36 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు సేకరించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా సుమారు 12 లక్షల ఓటర్లను అందుబాటులో లేని, బదిలీ అయిన లేదా మరణించిన వారి జాబితాలో చేర్చారు. వీరిలో మెజారిటీ ఓట్లు ఎగిరిపోవచ్చు అన్నది అంచనా. ఏఎస్డీ జాబితాలో పేరున్నప్పటికీ బూత్ స్థాయి అధికారిని సంప్రదించి పూర్తి వివరాలతో ఎన్యూమరేషన్ ఫారం సమర్పిస్తే ఓటు హక్కు కొనసాగుతుందని ఓ అధికారి తెలియజేశారు. స్వగ్రామాల్లోనూ ఓట్లు ఉన్న కొందరు నగరంలో ఫారాలు తీసుకున్నట్లు చెప్తున్నారు. వీరిలో ఎక్కువ మంది స్వగ్రామంలో ఓటు హక్కుకే మొగ్గు చూపిస్తారని, ఆ రూపంలో మరో 8 నుంచి 10% మంది నగరంలో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోనూ దాదాపు 22 లక్షలకు పైగా ఓట్లు తొలగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 100% ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అందుబాటులో లేని, చిరునామా మారిన, మరణించిన ఓటర్లను ఏఎస్డీ జాబితాలో చేర్చి వారికి సైతం ఫారాలు పంపిణీ చేసినట్లు అధికారికంగా చూపించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇప్పటికీ తమకు ఫారాలు అందలేదని కొందరు ఓటర్లు చెబుతున్నారు. కానీ నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో 100% పంపిణీ చేసినట్లు ఎన్నికల సంఘానికి అధికారులు నివేదికలు పంపారు. ఏఎస్డీ ఓటర్లు 24.33% ఉన్నట్లు గుర్తించగా 25.52% ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించామని, దీంతో 50% మేర సర్వే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన ఓటర్లలో వాస్తవంగా ఎంతమందికి ఫారాలు అందాయి, వారిలో ఎందరు పూరించి ఇస్తారు అన్నది ఆగస్టు 3వ తేదీ తర్వాత తేలనుంది. ఆగస్టు 10వ తేదీన ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటించి అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఇక కుటుంబ సభ్యులకు సంబంధించి 2002 జాబితా ఆధారంగా ఓటర్ వివరాలు సమర్పించని వారికి ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డుల్లో ఒకదానిని సమర్పించే అవకాశం కల్పిస్తారు. అనంతరం వారి ఓటు ఉంచాలా, తొలగించాలా అనేది నిర్ణయిస్తారు. మొత్తం మీద అక్టోబర్ 12న వెలువడే తుది ఓటర్ జాబితాలో ఎన్ని ఓట్లు నికరంగా ఎగిరిపోతాయి అన్న గందరగోళానికి తెరపడనుంది.